డ్రగ్స్ వ్యాపారానికి అధ్యక్షుడు మీకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈవేళ మీరు ఆయన ట్విట్టర్లో మీరు ఆయనకి శుభాకాంక్షలు చెప్పిన మళ్ళాడే మీకు కంటైనర్ వచ్చింది కనుక అందుకే చెప్తున్నాం. ఈరోజు గంజాయి చూసుకోండి, భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయి. అలాగే ఈ భారతదేశంలో డ్రగ్స్ అన్ని కూడా ఈవేళ ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలకి డ్రగ్స్ ఉంటాయి. హైదరాబాదు, బొంబాయి, మద్రాసు లాంటి, కలకత్తా, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో, బెంగళూరులో మాత్రమే ఈ డ్రగ్స్ అందుబాటులో ఉండి, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పల్లెటూరులో ఉన్న కిల్లీ కొట్లో కూడా గంజాయి దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతున్నాయి. దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి అనుచరులు, ఈ దుర్మార్గులు దోపిడీనే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ప్రజల ఆరోగ్యం ఏమైతే మాకెందుకు, ఎవడు ఏమైతే మాకెందుకు, మాకు డబ్బు రావాలా, డబ్బు కావాలా, డబ్బు కావాలని చెప్పి ఈరోజు 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ రాష్ట్రంగా, గంజాయి రాష్ట్రంగా, చీప్ లిక్కర్ రాష్ట్రంగా తయారు చేసి పేదల రక్తాన్ని మీరు పీల్చిన పాపం 50 రోజుల్లో మిమ్మల్ని లాగిపెట్టి ఓటుతో కొట్టబోతుంది. రాబోయే 24 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఈ ప్రజలు ఓడించి తిరిగి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమిని అధికారంలో తేడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్, జై మోడీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.